హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. నేను మీకు ఈరోజు గోంగూర బోటి కూర ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. మరి కావాల్సినవేంటో చూసేద్దామా? కేజీ బోటి నేను ఇక్కడ శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు, కారం, ఒక నిమ్మకాయ కూడా పిండుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూను కొద్దిగా వాటర్ కూడా వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించాను. ఆ తర్వాత అదే కుక్కర్లో ఆయిల్ పోసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత గరం మసాలాలు, 4 లవంగాలు, 4 యాలకులు, స్పూన్ షాజీరా, చిన్న దాల్చిన ముక్క, ఒక చిన్న బే లీఫ్. ఈ మసాలాలు కొద్దిగా దోరగా వేగిపోయేంత వరకు వేపుతూ ఉండాలి. తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా నిలువుగా కోసుకొని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు కాలనివ్వకుండా దోరగా వేపాలి. వేగిన తర్వాత నాకు పచ్చిమిర్చి ఘాటు స్పైసీ అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ ఎక్కువ వేసుకున్నాను. మీ ఇష్టం ఎంత కావాలంటే కారాన్ని బట్టి వేసుకోండి. 8 పచ్చిమిర్చి నేను ఇక్కడ నిలువుగా కోసుకొని వేసుకున్నాను. కాసేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలపాలి అడుగంటకుండా. తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆల్రెడీ నేను బోటీలో కూడా వేసాను కదా, ఇక్కడ కూడా 2 స్పూన్ వేయాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ అన్నీ స్పూన్ వేసేయండి. కాశ్మీరీ పౌడర్ కూడా వేయాలి. ఇక్కడ నేను పసుపు వేయలేదు, ఎందుకంటే బోటీలో నేను పసుపు వేసాను కనుక ఎక్కువ ఇక్కడ నేను వేయదలుచుకోలేదు. తర్వాత మెత్తటి 5 పండు టమాటాలు వేసేసి కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. తర్వాత మూత తీసి చూడండి, మెత్తగా ఉడికిపోతుంది. టమాటాలు పండివి వేస్తే తొందరగా కూడా ఉడుకుతాయి. తర్వాత నేను 2 కట్టలు గోంగూర ఆకు ఒలుచుకొని పక్కన శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా, అది అందులో వేసేసాను. మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మూత తీసి చూశాను, మెత్తగా కూడా ఉడికిపోయింది, చాలా మెత్తగా. ఇక్కడ ఏంటంటే మెయిన్ టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ మెత్తగా ఉడకాలన్నమాట. టేస్ట్ చూసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి తక్కువ ఉంటే. ఉడికించిన బోటి అందులో వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా అందులో ఉంటుంది కదా, మొత్తం అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి పైకి కిందకి మొత్తం బాగా కలపాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే గోంగూర పులుపు కదా, పులుపుకి ఉప్పు కారం తక్కువ అనిపిస్తుంది మనకి. నాకైతే స్పైసీ కావాలని నేను మీకు ముందే చెప్పాను. 2 స్పూన్ మళ్ళీ నేను కారం ఇక్కడ వేసుకున్నాను. నాకు కొద్దిగా తక్కువ అనిపించింది. అది మీ ఇష్టాన్ని బట్టి కారం, ఉప్పు మీరు వేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కారం వేసేసాను. మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం. ఈలోపు ఉడికేంత వరకు నాకు గ్రేవీ పలసగా అనిపించింది. అందుకే నేను ఇక్కడ జీడిపప్పుని ఒక 20 గ్రామ్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో కలిపేసుకున్నాను. మీకు నచ్చినవి ఏమైనా వేసుకోండి. కొబ్బరి, గసాల, పచ్చి కొబ్బరి. నాకు జీడిపప్పు అంటే ఇష్టం, నేను అది వేసుకున్నాను. కూర కూడా కొద్దిగా టేస్ట్గా బాగా ఉంటుంది జీడిపప్పుతోటి. మీకు కూడా నచ్చితే మీరు కూడా అదే వేసుకోండి. ఇక్కడ కొద్దిగా వాటర్ మనకి గ్రేవీ తక్కువ అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ అన్నమాట ఇది. మళ్ళీ ఇక్కడ మనం తర్వాత తీసి వాటర్ వేసుకోవటం అలా ఏమీ ఉండదు. ఉప్పు కూడా చూసుకొని కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే మళ్ళీ టేస్ట్ చేశాను, ఉప్పు వేసుకున్నాను. ఫైనల్గా గరం మసాలా కూడా వేసుకున్నాను 2 స్పూను.
కొత్తిమీర వేసేసాను లాస్ట్. ఇక అంతే ఫ్రెండ్స్ అయిపోయింది. చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారైతే నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా బావుంటుంది. కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏందంటే నేను 2 టైమ్స్ నేను బోటీని ఉడికించాను కదా! మీరందరూ చూసారు. ఫస్ట్ టైం నేను కడిగేసి పసుపు, ఉప్పు, కారం పెట్టి ఉడికించాను. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం కూర అయిపోయిన తర్వాత. చూసారు కదా ఎంత బావుందో. కలర్‌ఫుల్‌గా కూడా కనిపిస్తుంది. యమ్మీగా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. నోట్లో యేసుకుంటే గనుక ముక్క మృదువుగా కరిగిపోతుంది. అంత మెత్తగా ఉడికింది. నాకు ఇప్పుడిప్పుడే తినేయాలని ఉంది. కానీ నేను రైస్ ఇంకా వండుకోలేదు ఇప్పుడు. చాలా బావుంది. ఒక ముక్క టేస్ట్ చేసైతే చూసాను. మెత్తగా ఉంది. ఉప్పు, కారం ముక్కగైతే మొత్తం పట్టేసి ఉంది. ఎందుకంటే మీరు చూసారు గదా! నేను ఎన్ని సార్లు కలిపాను. అన్ని సార్లు నేను ఉప్పు గూడా యేసాను, కారం గూడా వేశాను. మీరు చూస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి మంచి వీడియోస్ మీకోసం నేను మీ ముందుకు తీసుకొస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్. ఒక్కసారైతే మీరు నేను చెప్పిన విధంగా కూర అలానే సేమ్ చేసుకొని తిని చూడండి. ఎలా ఉందో గూడా నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. బాయ్. సీ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.